క్రీస్తు జయంతి జరుపుకున్న రోజు నుంచి కూడా నేటి వరకు క్రీస్తు వివిధాలుగా వివిధ వ్యక్తులకు లేక మనుష్యులకు తెలియపరచబడినటువంటి విధానాన్ని వరుస క్రమములో ధ్యానము చేసుకుంటూ వస్తూ ఉన్నాము. యోదయేతరులైన గలిలయ సీమ వాసులకు చీకటిలో కారు చీకటిలో ఉన్నటువంటి వారికి ఆశాజ్యోతిలా తెలియచేయబడినటువంటి ప్రభువు యూదుల వద్దకు వచ్చేసరికి ఒక కాపరిగా ఒక నాయకునిగా వారికి తెలియచేయబడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభువు అన్నీ తానే వారి బాగోగులు చూచేటువంటి అసలు శిష్యులైనటువంటి నాయకునిగా వివిధ సందర్భాలలో వివిధ క్రియల ద్వారా యూదులకు తెలియపరచబడుతూ ఉన్నారు. ఈ క్రమములోనే ప్రభువుకు వచ్చేటువంటి ఆటంకాలు కూడా చూశాము. వాటిలో మొదటిది మాట విననటువంటి మనస్తత్వము. ఏ నాయకుడికైనా తన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు మాట వినకపోయినట్లయినా లేక మాట ఖాతరు చేయకపోయినా ఆ నాయకుని పని కుంటుపడడం తప్పనిసరి అవుతూ ఉంటుంది. అనివార్య పరిస్థితులలో అప్పుడప్పుడు వెనుకడుగు వేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా నాయక లక్షణము ఎప్పుడూ కూడా అడుగులు మళ్ళీ ముందుకు వేస్తూ తన ప్రజలను సరి అయినటువంటి దారిలో నడిపించడమే. ప్రభువు అదే చేస్తూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో వెనుకడుగు వేయాల్సి వచ్చినప్పటికీ కూడా మళ్ళీ తన పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు యోర్దాను నది యొద్దకు వచ్చి యోహాను ప్రారంభించినటువంటి ఆ బాప్తిస్మాన్ని ఇప్పుడు తాను కూడా ఇస్తూ ఉన్నారు. ఆ ఇవ్వడంలో కలిగినటువంటి ఉద్దేశ్యము, దాని వెనుక ఉన్నటువంటి భావం ఏమిటి అంటే, యోహాను గారు తాను జ్ఞానస్నానం ఇచ్చేటప్పుడు నేను నీటితో మీకు జ్ఞానస్నానం ఇస్తున్నాను, కానీ నా తర్వాత వచ్చేటువంటి వ్యక్తి అగ్నితోనో ఆత్మతోనో స్నానం చేయిస్తాడు అని చెప్పి అంటూ ఉన్నారు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటూ పరిచయము చేసినటువంటి యోహాను గారు ఆయన పరిచర్యను ఇప్పుడు ప్రారంభించడం చూస్తూ ఉన్నారు. అందుకే నా ఆనందము ఎప్పుడూ పరిపూర్ణమైంది అని ప్రజలలో ఉండాల్సినటువంటి ఆనందాన్ని గురించి, కాపరిని చూచినప్పుడు గొర్రెలు పొందేటువంటి ఆనందాన్ని ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి మందల దగ్గరకు గొర్రెల కాపరి వెళ్ళినప్పుడు ఆ గొర్రెలు గుర్తిస్తూ ఉంటాయి, సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాయి. రకరకాలుగా లేక వివిధాలుగా అవి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు శబ్దం చేయవచ్చు, కొన్నిసార్లు ఆ కాపరి వద్దకు పరిగెత్తుకుని వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు తమ తలను ఆ కాపరికి వేసి రాస్తూ ఉంటాయి, కొన్నిసార్లు నాకుతూ ఉంటాయి. ఇలా రకరకాలుగా వాటికి తోచినటువంటి విధంగా తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాయి. కాపరి ఏం చేస్తూ ఉంటాడు, తన వద్దకు వచ్చినటువంటి ఆ గొర్రెలను ప్రేమగా నిమురుతూ ఉంటాడు. మరీ చిన్నవి ఉన్నప్పుడు కొన్నిసార్లు మరీ ప్రేమ ఎక్కువైతే ముద్దు చేస్తూ ఉంటాడు, కొన్నిటిని భుజానికి ఎత్తుకుంటూ ఉంటాడు. అలా మందలో కలయ తిరుగుతూ తన ప్రేమను వాటికి వ్యక్తం చేస్తూ ఉంటాడు. కాపరిని చూచి సంతోషించేటువంటి గొర్రెలు ఎలా ఉంటాయో అసూయ చెందేటువంటి గొర్రెలు కూడా ఉంటాయి. అంటే కాపరి మీద అసూయ కాదు, అది తమ సాటి గొర్రెల మీద. పశువులను కాచే వాళ్లకు ఈ విషయం అర్థమవుతూ ఉంటుంది. పశువులలో కొన్నిటిని అనుకోకుండా అలా దగ్గరకు తీసినప్పుడు, ప్రేమను వ్యక్తం చేసినప్పుడు కాపరి ఆటోమేటిక్గా ఏ పశువులనైతే తన గమనించకుండా వదిలివేస్తాడో, లేకపోతే వాటి దగ్గరకు వెళ్లకుండా వదిలివేస్తాడో వాటికి కోపం వస్తుంది. ఆ కోపాన్ని యజమాని మీద, కాపరి మీద చూపించవు, కానీ ఆయన ఎవరినైతే ప్రేమతో, ఏ పశువులనైతే ప్రేమతో నిమురుతూ ఉంటాడో వాటిని పొడుస్తూ ఉంటాయి. ఆ ఉన్నటువంటి ఉక్రోషాన్ని అలా వెళ్ళగొక్కుంటూ ఉంటాయి. మనుషుల్లో కూడా ఇదే స్వభావాన్ని మనం చూస్తూ ఉంటాము. అందుకే
యోసేపు సోదరులు యోసేపు మీద అసూయను పెంచుకొని చివరకు ఆయన్ని చంపాలి అన్నటువంటి దుష్ట తలంపు వరకు కూడా దారి తీయడం మనం పాత నిబంధనలో చూస్తూ ఉంటాము. అదేవిధముగా ఇక్కడ కూడాను క్రీస్తు తన పరిచర్యను కొనసాగించే నేపథ్యంలో యోహాను గారు ఒకవైపు అమితానందము పొందుతూ ఉంటే కొంతమంది శిష్యులకు అది కన్ను కుట్టినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? యోహాను గారి దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చేటువంటిది సమాచారము కాదు, కానీ సమాచారము ఇస్తే పర్వాలేదు, వాళ్ళు కూడా అంగీకరించినట్లే. వాళ్ళు సంతోషించడానికి బదులు ప్రభువైన యేసుక్రీస్తు మీద యోహాను గారికి ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. బోధకుడా, యోర్దాను నది ఆవలి తీరమున ఎవడు మీతో ఉండనో, ఎవరిని గురించి మీరు సాక్ష్యం ఇచ్చితారో అతడును ఇప్పుడు జ్ఞానస్నానం ఇచ్చుచున్నాడు. వాళ్ళ మాటల్లో భావము ఉంది, కానీ దాన్ని వాళ్ళే గ్రహించలేని మందమతులుగా మారిపోతూ ఉన్నారు. ఎవరిని గురించి మీరు సాక్ష్యం ఇచ్చారో అన్నప్పుడు ఆ సాక్ష్యం ఇవ్వబడినటువంటి మనిషి ఎప్పుడు వస్తే నిజానికి వాళ్ళు యోహాను గారిని వదిలివేసి ఆయన దగ్గర శిష్యరికం చేయాల్సినటువంటి అవసరము ఉంది. కానీ తమ ఎదురుగా ఉన్నటువంటి ఆనందాన్ని వాళ్ళు పొందలేకపోతూ ఉన్నారు. ఆ అనుభూతిని వాళ్ళు ఆస్వాదించలేకపోతూ ఉన్నారు. అసలైనటువంటి నాయకుడు వచ్చాడు కాబట్టి ఆ నాయకుని దగ్గర ఉండాలి, ఆ నాయకుని అండదండలు పొందాలి అనేటువంటి ఆలోచన వాళ్లకు లేదు సరిగదా. తామున్నదే ప్రపంచము అనేటువంటి భావనతో వాళ్ళు మళ్ళీ యోహాను గారి దగ్గరకు వస్తూ ఉన్నారు. అందుకే యోహాను గారు ఇచ్చినటువంటి సమాధానములో చాలా స్పష్టంగా మీరు కూడా అక్కడికే వెళ్ళాలి అనేటువంటి భావాన్ని స్పష్టం చేస్తూ ఉన్నారు. పెండ్లి కుమారుని మిత్రుడు ఆయన స్వరాన్ని విన్నప్పుడు ఆనందిస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు క్రీస్తు వచ్చారు కాబట్టి, ఆయన పరిచర్య ప్రారంభించారు కాబట్టి అది అందరికీ ఆనందదాయకమైనటువంటిదిగా ఉండాలి. ఆనంద తైలముతో ఆయన అభిషేకము చేస్తారు కాబట్టి, ప్రభుహితమైన సంవత్సరాన్ని ప్రకటిస్తారు కాబట్టి అందరూ కూడా ఆనందించాలి. అందుకే ఎప్పటి వరకు పరిచర్యను కొనసాగించినటువంటి యోహాను గారు ఎప్పుడైతే తమ కాపరి పరిచర్యను ప్రారంభించారో తన ఆనందము పరిపూర్ణమవుతూ ఉంటుంది. దేనికోసం ఆయన ఈ లోకానికి పంపబడ్డాడో అది పరిపూర్తి చేశాను అన్నటువంటి సంతృప్తి ఆయనలో కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఆయన చివరిగా అంటూ ఉన్నారు, ఆయన హెచ్చింపబడవలను, నేను తగ్గించబడవలను. ఈ మనస్తత్వము ఉన్నప్పుడే మనము కాపరిని అనుసరించడానికి లేక నాయకుని అనుసరించడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. సహజంగానే నాయకులందరూ మనకంటే గొప్ప తెలివిగలిగిన వాళ్ళేమీ కాదు, గొప్ప బలవంతులు కాదు, జ్ఞానవంతులు కాదు. కానీ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి నాయక లక్షణాలు కలిగి మనలను నడిపిస్తూ ఉంటారు కాబట్టి వివిధ రకాలైనటువంటి మనస్తత్వాలు అభిరుచి కలిగినటువంటి మనుష్యులను ఒక తాటి మీద నడిపిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకంటే మనకు బలము ఎక్కువ ఉంది, వాళ్ళకంటే మనకు శక్తి ఎక్కువ ఉంది అని ఆ నాయకత్వాన్ని తిరస్కరిస్తే మళ్ళీ అటు ఇటు కాకుండా పోయేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. తిరస్కరించడము ఒకవైపు అయితే, తమ దగ్గర ఆసక్తి లేదనుకున్నప్పుడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మామూలు మన భాషలో చెప్పాలి అంటే పుల్లలు పెడుతూ ఉంటారు. యోహాను గారి దగ్గరకు వచ్చి ఆయనలో ఉన్నటువంటి అహంభావాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది సహజంగా జరిగేటువంటిదే చాలాసార్లు కూడాను. వాళ్ళకంటే నీకే ఎక్కువ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, అవతల మనిషి చెబితే నువ్వెందుకు వినాలి, వాళ్ళు చెబితే మనం చెయ్యాలా, మన ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు అనేటువంటి భావన కుటుంబం దగ్గర నుంచి సమాజంలో వరకు కూడా వ్రేళ్ళు అనుకొని పోతూ ఉంటుంది. కుటుంబంలో తల్లో తండ్రో చెప్పినప్పుడు మనం విజ్ఞానవంతులం కాబట్టి వాళ్ళ మాట వినేదేముందిలే, వాళ్ళకంటే మనకే ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి అనేటువంటి అహంభావం చోటు చేసుకుంటుంది. పిల్లలు కూడా చాలాసార్లు ఒకళ్ళకొకళ్ళు ఎలాంటి మాటలు చెప్పుకోవడం మనం చూస్తూ ఉంటాము. మన ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చులే, వాళ్ళకేం తెలుసు, వాళ్ళు చెప్పేది మనం ఎందుకు వినాలి అనేటువంటి భావన. అలాగే బయట ప్రపంచంలో కూడాను ఒక ఆఫీసులోనే కానివ్వండి, సంస్థలోనే కానివ్వండి, సమాజంలోనే కానివ్వండి,
ఈ నాయకుని యొక్క మాటలు తూచా తప్పకుండా ఆచరించడానికి మనసు ఉండనటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళు తాము బహిరంగంగా ఏమీ చేయలేక వేరే వాళ్లకు లేనిపోనివి చెబుతూ వాళ్ళలో ఉన్నటువంటి అహంభావాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకవేళ పొరపాటున వాళ్ళు గనక యోహాను మాదిరిగా దీనత్వము వినయము లేకపోతే, యోహాను గారు ఆ దీనత్వం ఉంది కాబట్టి నేను తగ్గించబడాలి, ఆయన హెచ్చించబడాలి అన్నారు. అది లేనప్పుడు హేరోదు రాజు మాదిరిగా మారిపోతూ ఉంటారు. నీవు రాజుగా ఉన్నప్పుడు ఇంకొక రాజు పుట్టడం ఏంటి, ఇంత గొప్ప చక్రవర్తి ఉన్నప్పుడు ఇంకొక చక్రవర్తి పుట్టడం ఏంటి అనేటువంటి మాటలు ఖచ్చితంగా ఆ హేరోదు రాజు అహాన్ని దెబ్బతీసి ఉంటాయి. అలాంటి మాటలే మాట్లాడకపోతే పసిపిల్లల్ని చంపించాల్సినటువంటి దుర్గతి ఆయనకు ఉండేది కాదు. ఎందుకు అంటే ఇప్పుడు పుట్టినటువంటి పిల్లాడు పెరిగి పెద్ద అయ్యేసరికి తన పదవీ కాలం పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి ఎవరు రాజైనా తనకు బాధ లేదు. అలాంటి పరిస్థితులలో పసిపిల్లవాళ్ళను అంత క్రూరంగా చంపగలిగాడు అంటే చాలామంది ఆయన్ని రెచ్చగొట్టి ఉంటారు. కాబట్టి రెచ్చగొట్టితే ప్రతిఫలము అలా ఉంటుంది. ఆ రెచ్చగొట్టినప్పుడు మనం రెచ్చిపోయాము అంటే మనము మనతో పాటు ఇతరులను నాశనం చేస్తాము. రెచ్చిపోకుండా సవ్యంగా ఆలోచిస్తూ జాగ్రత్తగా మనలను మనం బ్యాలెన్స్ చేసుకోగలిగితే, మన భావాలను సమన్వయపరచుకోగలిగితే యోహాను గారి మాదిరిలా శాంతముగా మారిపోతాము. అప్పుడు అసలైనటువంటి నాయకుడు, అసలైనటువంటి నాయకత్వపు లక్షణాలతో అందరినీ ముందుకు నడిపించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. కాబట్టి మనలో ఈ విధమైనటువంటి భావాలు, అన్నిటికంటే ముఖ్యంగా దీనత్వము వినయము, మనము నాయకులను అనుసరించగలిగినటువంటి మనస్తత్వాన్ని ప్రసాదించమనే భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.